సార్ ఇప్పుడు యూజువల్‌గా హ్మ్. ఎలియన్స్ అనేది ఈ 15 ఇయర్స్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి కళ్యాణ్ గారు ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. ఇట్స్ ఫైన్. హ్మ్. అయితే లాంగ్ రన్‌లో ఎలియన్స్ అనేది ఎప్పటికీ ఉండదు. ఎక్కడో ఒక చోట మనకి 15 ఇయర్స్ తర్వాత, మారుతుంటాయి. 20 ఇయర్స్ ఒక తర్వాత బ్రేక్ 15 ఏళ్ళు, అవ్వాల్సి. 20 ఏళ్ల టైం హ్మ్. ముందు హ్మ్. మారిపోతుంటాయి. వెరీ కామన్ అది. సో, ఇన్ని సంవత్సరాలు కలిసున్నప్పుడు రేపొద్దున వాళ్ళే మీ ప్రత్యర్థులవుతారు. హ్మ్. వాళ్ళనే మీరు క్వెషన్ చేయాల్సొస్తది. లేదంటే వాళ్ళతోనే మీరు పోటీ పడాల్సొస్తది. ఈ ప్రాసెస్‌లో నెక్స్ట్ జనరేషన్‌కి క్లీన్ పాలిటిక్స్‌ని అందించడానికి మీరు చేసే కొన్ని మెజర్స్ ఏంటి తీసుకున్నయి? ఇప్పుడు క్లీన్ పాలిటిక్స్ ఇవ్వటం వేరు. లేకపోతే ఈ 15 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందనేది 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇవి. హ్మ్. క్లీన్ పాలిటిక్స్ ఇవ్వటం అనేది ఆ నాయకుడికున్నటువంటి ఇమేజ్ అది. హ్మ్. అదొక అయితే భవిష్యత్తులో ఎలా ఉంటది? 15 ఏళ్ల తర్వాత కలిసుంటారా? కలిసుండరా? విడిపోతారా? వీళ్ళలో వీళ్ళకే ఏదైనా వస్తాయా? అనేది హ్మ్. 15 ఏళ్ల తర్వాత కదా! ఇమ్మీడియేట్‌గా రాబోయే 10, 15 ఏళ్ల లోపల ఏం చేయగలుగుతాం అనేది హ్మ్. ఆలోచించాలి. సో, అంత దూరం పార్టీకి సంబంధించి అంత దూరం ఆలోచించరు. హ్మ్. ఎవర్ ఈ అలయన్స్ ఫార్మ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంత దూరం ఆలోచించరు. 15 హ్మ్. ఏళ్ల తర్వాత గురించి ఆలోచించరు. రాష్ట్రానికి 20 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటది? 30 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటది? ప్రజల పరిస్థితి ఎలా ఉంటది ఆలోచించారు గానీ, 15 ఏళ్ల పాటు పార్టీలు కలిసి పనిచేయాలి. ప్రస్తుతానికి అది అగ్రీమెంట్ అనుకున్నాం. హ్మ్. 15 ఏళ్ల తర్వాత ఏది ఎలా ఉండబోదో ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? హ్మ్. ఇప్పటి నుంచి దాని మీద ఫోకస్ పెట్టి, అప్పుడు మనకి ఇస్తారా? మనకి ఇవ్వరా? ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళలేం కదా! హ్మ్. మన కాళ్ళకి ముందే మన కాళ్ళకి అడ్డం వేసుకోకూడదు కదా! అర్థమైంది. అలా ఎప్పుడైతే ఆలోచించామో పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, గుడ్ గవర్నెన్స్ ఏర్పడటం కష్టం. హ్మ్. కాబట్టి ఆ దూరం వెళ్ళాలి. అర్థమైంది. మీరేంటి?